సర్వే అంచనాలు ఎంతవరకు కరెక్ట్, ఇంతవరకు రీచ్ అయ్యాయంటే తెలంగాణలో ఎంతో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈ నెల 11న పోలింగ్ జరగగా ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించగా బీజేపీ సైతం సత్తా చాటాలని గట్టిగానే ప్రయత్నించింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దుందుబి మోగించింది. మొత్తం 74 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ హస్తం పార్టీ జయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ 17 చోట్ల విజయం సాధించింది. ఇక మున్సిపాలిటీల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేక చతికిల పడింది. 24 చోట్ల హంగ్ ఏర్పడింది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీల గెలుపోటములు ఎలా ఉన్నా ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాల మీదే ఉంది. మరి ఆ అంచనాలు ఎంత మేర నిజమయ్యాయి, ఓటర్ల నాడి పట్టడంలో ఎగ్జిట్ పోల్స్ ఎంత మేరకు విజయవంతమయ్యాయి అనే విషయాన్ని పరిశీలిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హస్తవానికి సమీపంగా ఉన్నట్టు ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలుపొందుతుందని కొన్ని సర్వేల్లో తేలింది. అంటే హస్తం పార్టీకి 65 నుంచి 80 మున్సిపాలిటీలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేయగా అది అక్షరాల నిజమైంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను నిజం చేస్తూ గణనీయంగా తగ్గిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ మాత్రం పరిమిత స్థానంలో ముందంజం వేసింది. ఈ విషయంలోనూ ఓటర్ల నాడి పట్టడంలో ఆయా సర్వేలు విజయవంతమయ్యాయి. అయితే కొన్ని ప్రత్యేక మున్సిపాలిటీల్లో స్థానిక నేతల ప్రభావం, అభ్యర్థుల వ్యక్తిగత బలం కారణంగా కొద్దిపాటి తేడాలు కనిపించాయి. ఇక 24 చోట్ల హంగ్ ఏర్పడటాన్ని మాత్రం ఎగ్జిట్ పోల్స్ అస్సలు అంచనా వేయలేకపోయాయి. ఈసారి ఎగ్జిట్ పోల్స్ విశ్లేషకులు ఓటర్ల మూడ్ను బాగా అంచనా వేసినట్టు ఫలితాలు చెబుతున్నాయి. గ్రామీణ పట్టణ అసంతృప్తి, అభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం వంటి అంశాలు ఓటింగ్పై ప్రభావం చూపినట్లు ఫలితాలు వెల్లడించాయి. ఈ ఫలితాలు అధికార కాంగ్రెస్కు బూస్టర్ డోస్గా ఇవ్వగా బీఆర్ఎస్కు హెచ్చరికగా మారాయి. బీజేపీకి మాత్రం పట్టణ రాజకీయాల్లో పునర్వ్యవస్థీకరణ అవసరమనే స్పష్టమైన సంకేతం అందించినట్టయింది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు నాంది పలికిన ఈ ఎన్నికలు ముందున్న పోరాటాలకు ట్రైలర్గా నిలిచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.